గగన్ భూమిల పెళ్లికి శరశ్చంద్ర అంగీకరించడంతో వెంటనే భూమి పరుగులు పెడుతూ గగన్ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది. గగన్ శారద ఒడిలో తల పెట్టుకుని బాధపడుతూ ఉంటాడు. అప్పుడే భూమి అత్తయ్య అత్తయ్య అంటూ చాలా సంతోషంగా లోపలికి వస్తూ ఉంటుంది. అత్తయ్య అత్తయ్య, మనకందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అత్తయ్య. గగన్ గారు మన పెళ్ళికి మా నాన్న ఒప్పుకునేన్నారు అత్తయ్య. ఫటాఫట్ మీరంతా రెడీ అయిపోయి వెంటనే మా ఇంటికి వచ్చేయండి. మా నాన్న ఈరోజే నిశ్చితార్థం గురించి మాట్లాడుకుందామని చెప్పేశారు. రెడీ అయి వచ్చేయండి అత్తయ్య అని భూమి చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది. దాంతో శారద సంతోషపడుతూ ఉంటే ఇంకా అలాగే కూర్చొని ఉన్న గగన్ మేము ఎవ్వరము ఎక్కడికి రావట్లేదు అని కోపంగా చెప్తూ ఉంటాడు. ఇక లేచి నిలబడి భూమికి ఎదురుగా నిలబడి నాకు ఒక్కొక్కసారి ఒక్కో రకంగా మాట్లాడటం రాదు. కావాలనుకున్నప్పుడు వస్తానని, కాదనుకున్నప్పుడు రానని ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడటం నాకు అస్సలే రావు. నీలా అస్సలు రాదు. నీతో నిశ్చితార్థం అవసరం లేదు, అంతకు మించి పెళ్ళి అసలే అవసరం లేదు అని గగన్ భూమిని చీకొట్టి లోపలికి వెళ్తూ ఉంటాడు. దాంతో భూమి చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇక శారద భూమిని ఓదారుస్తూ ఉంటుంది.